హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా ఇంట్లో బెండకాయ కర్రీ అంటే ఫ్రై. మరీ జిగురు లేకుండా, మరీ అంటే చేతికి అండకుండా, మరీ మాడకుండా ఫ్రై అన్నమాట. ఇది ముందుగా కళాయి పెట్టుకొని అంటే బెండకాయలు కట్ చేసుకోవాలి. ఫస్ట్ బెండకాయలు కట్ చేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేయనులేండి ఫ్రైకి. ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని జీలకర్ర, తాలింపులు, ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. ఎర్రగా వేయించుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. కాసేపు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మంచిగా ఎర్రగా వేగిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని అందులోకి మళ్ళీ బెండకాయలు వేయాలి. కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసుకోవాలి. బెండకాయలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అన్నీ కలిపి పెట్టుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు వేగనివ్వాలి. బెండకాయలు బాగా వేగినాయి, మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కొంచెం వేగుతూ ఉన్నాయి, ఇంకా కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. బాగా కలుపుకోవాలి, అంటే ఉప్పు పసుపు పట్టేలాగా దగ్గరగా కలుపుకోవాలి. కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని ఇంకాసేపు వేగనివ్వాలి. మళ్ళీ వేగిన తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. బాగా దగ్గరగా వేగాయి, బాగా ఒకసారి కలుపుకొని సరిపడినంత కారం వేసుకోవాలి. కారం వేసుకొని మొత్తం మళ్ళీ కారం అంతా కలిసేలాగా వేయించుకోవాలి, కలుపుకోవాలి. కారం అంతా పట్టేలాగా బెండకాయలకి కలుపుకోవాలి. తర్వాత ఇంకా అవన్నీ బాగా దగ్గరగా మగ్గిపోతాయి. మరీ జ్యూస్ అంటే పులుసుగా కాకుండా, ఇటు మరీ ఫ్రైలా కాకుండా చక్కగా మనకి అన్నంలో కలిసేలాగా బాగుంటుంది అన్నమాట కర్రీ. ఎమ్మిగా బెండకాయ ఫ్రై రెడీ. కానీ బెండకాయ కర్రీ పూర్తి అయిపోయింది. ఇంకా తినేయచ్చు అన్నమాట, వేసుకొని అన్నంలో వేసుకొని. బాగా మగ్గినాయి, బాగా మళ్ళీ కాసేపు బాగా మగ్గనివ్వాలి. రెడీ.